వాడు సంపద సృష్టించబడతాడు, వ్యాపారస్తుడు. అక్కడ ఒకటి నష్టపోతున్నాడు. వాళ్ళిద్దరికి కదా లాభం రావాల్సింది. మధ్యలో నువ్వు మీడియేటర్ పాత్రవి. అది చేస్తే వాళ్ళు కట్టే పన్ను వలన నువ్వు సంపద సృష్టించబడాలి. అంతేగాని అదేదో దాన్ని ఏమంటారు, బందిపోటు తీరి, మన పూలందేవి తీరి టైపులో ఉన్నవాడిని కొట్టి లేనివాడికి పంచిపెట్టేటటువంటి ఉద్యోగం కాదు కదా వీళ్ళకి ఇచ్చింది. ప్రాక్టికల్గా చెప్పాలంటే అది ప్రాక్టికల్గా ఆలోచించాలి. రెండోది ఏమవుతున్నది అంటే ఈ ఇంకొక లాజికల్ మిస్సింగ్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతామంటారు, అక్కడ ఇంటర్నేషనల్ స్టేడియం కడతామంటారు. కడితే అవి ఎంతలో కడతారు? ఒక ఎయిర్పోర్టు ఒక 500 ఎకరాలు 1000 ఎకరాలు ఎనఫ్. ఆడికి 15,000 ఎకరాలు ఇస్తే ఏం చేస్తాడు వాడు? 15,000 ఎకరాలు తీసుకున్నటువంటి వాడు, అది జిఎంఆర్ఓడో బిఎంఆర్ఓడో తీసుకుపోయి దాన్ని తనఖా పెట్టుకుని ఎకరా 2 కోట్ల రూపాయలు అనుకోండి, వీళ్ళు ఎంతకి ఇస్తారు? వాళ్ళకి ఏదో పీపీపీ అంటారు, పీపీపీ అంటారు, డబ్బులు కూడా పెద్ద బెటరు. పబ్లిక్ ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పి పార్టిసిపేషన్ అనేసి వాళ్ళకి ఇచ్చేస్తారు. లేదా 25 లక్షలకో 30 లక్షలకో ఇస్తారు, అంతే కదా. వాడికి ఎక్కడి నుంచి డబ్బులు తెస్తున్నాడు? ధనవంతుడైనోడు దీన్ని తీసుకెళ్లి బ్యాంకులో తాకట్టు పెడుతున్నాడు. ఎందుకని? భవిష్యత్తు 30 ఏళ్ళకి ఆదాయం నాకే అంటున్నాడు కదా. ఇప్పుడు భోగాపురం అంతే కదా, పీపీపీ. ఇది కూడా పీపీపీ. ఇది పెట్టేసి రేపు ఆ డబ్బులు తీసుకుంటాడు బ్యాంక్ నుంచి. బ్యాంకు నుంచి తీసుకున్న అప్పుతో అది కడతాడు. కానీ భూమి కోల్పోయినోడి పరిస్థితి ఏంది? అప్పులు పాలవుతాడు. ఇంకొక